హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చిట్లం పొడి ఎంత బాగుంటుందో ఈ పొడి కారం నెయ్యి వేసుకొని ఇడ్లీ తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. రాయలసీమలో ప్రతి వీధిలో అట్లు అమ్మే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఈ పొడి ఉంటుంది. చాలా సింపుల్గా ఈ పొడిని చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉండే ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి పావు కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పును సిమ్లో పెట్టేసుకొని బాగా కలర్ వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు పావు కప్పు మినప్పప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మినప్పప్పు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పావు కప్పు కందిపప్పు వేసుకోవాలి. సేమ్ అలానే బాగా ఫ్రై చేసుకోవాలి. దినుసులు మాత్రం సిమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టేస్తే పైన మాడిపోతుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి సిమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కందిపప్పు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఒక 20 దాకా ఎండుమిర్చి వేసుకోవాలి. మీ కారానికి తగినట్టు ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కారం ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోండి, కారం తక్కువ ఉంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఎండుమిర్చిని కూడా బాగా వేయించుకోవాలి. చూడండి, ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఎక్కువ వేయించుకుంటే చేదు వచ్చేస్తాయి. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని రెండింటిని బాగా వేయించుకోవాలి. జీలకర్ర చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న గోలీ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని చింతపండులో చెమ్మ పోయేంత వరకు ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చెమ్మ మొత్తం పోయింది. ఇప్పుడు చింతపండును తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ దినుసులు మొత్తం పూర్తిగా చల్లారాక మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చింతపండు వేసుకొని ఫస్ట్ ఇది మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న దినుసులు కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలి. మరి ఎక్కువ మెత్తగా వేసుకోకూడదు. ఈ విధంగా కొంచెం బరకగా ఉండాలి. ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఈ పొడిని మీరు గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 2 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇడ్లీలో నెయ్యి వేసుకొని దానిపైన ఈ పొడి వేసుకొని తింటే ఉంటుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా దోశ మీద కూడా ఈ పొడిని చల్లుకొని ఎక్కువ నూనె వేసుకొని కాల్చుకొని తినండి, ఎంతో రుచిగా ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.